బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ నీరబ్ కుమార్. కేటగిరీల వారీగా పెన్షన్లు ఎంత పెంచుతారో అనే సమాచారంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత, పింఛన్ల పెంపు దసరంపై సీఎం చంద్రబాబు నిన్న సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటివరకు అందుతోన్న 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వికలాంగులు, కుష్టి వ్యాధిగ్రస్తులకు 3,000 నుంచి 6,000కు, డయాలసిస్ పేషెంట్లకు 5,000 నుంచి 10,000కు పెన్షన్ పెంచింది ప్రభుత్వం. ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ నీరబ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? పెన్షన్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారంటున్నారు. పెరిగిన పెన్షన్లంతా ఎప్పటి నుంచి తీసుకుంటారు? అలాగే ఖజానాపై ఎంతవరకు భారం పడే ఛాన్స్ ఉంది? ఏం చెప్తోంది ప్రభుత్వం? రానుబాబు, ఏపీ ప్రభుత్వం పెన్షన్లకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న మొదటి రోజుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొదటగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిలో ఏ అయితే ప్రధానంగా ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వీటి మీద 5 రకాల అంశాల మీద సంతకాలు చేశారు. అయితే వీటికి సంబంధించి కూడా జీవోలు కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే ప్రధానంగా పెన్షన్ల విషయంలో చూసుకుంటే పెన్షన్లు దాదాపు గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చే పెన్షన్ని 4,000కి పెంచారు. అదేవిధంగా ఈ పెన్షన్లో కూడా ఉన్న పథకాలన్నింటిలో కూడా ప్రధానంగా కీలకమైన అంశం పెన్షన్ల పథకం. ఈ పెన్షన్ల పథకంలో దాదాపు 33,099 కోట్ల రూపాయలు ఏడాదికి ఈ పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రతి నెల కూడా 2,578 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ పథకానికి నిధులు కేటాయించింది. అయితే దీంతో పాటు కూడా ఎక్కడా కూడా వికలాంగులకు అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటివరకు 3,000 పెన్షన్లు అందుకుంటున్న వికలాంగులకు ఒక్కసారిగా 6,000 రూపాయల పెన్షన్ని విడుదల చేసింది. అయితే దీంతో పాటు కూడా పూర్తి స్థాయిలో మంచానికి పరిమితమైన వాళ్ళు, వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 5,000 రూపాయలు అందుకుంటున్న పెన్షన్ని ఒక్కసారిగా 15,000 రూపాయలకి పెంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కన్నా నిన్నగా పెన్షన్ల విషయంలో మనకి చొరవ తీసుకుంది. ఈ చొరవ తీసుకుని ఈ పెన్షన్లు మొత్తం కూడా రేపు నెల 1 నుంచి కూడా విడుదల చేసేట్టు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు 3వ తారీఖు మధ్యలోనే పెన్షన్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఎక్కడా కూడా వృద్ధులు, వికలాంగులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. గతంలో ఎన్నికల సమయంలో చాలా ఇక్కట్లకు గురయ్యారు. అటువంటి ఇక్కట్లకు గురి అయ్యే పరిస్థితి లేకుండా ముందస్తుగా అన్ని ప్రణాళికలు తీసుకొని పద్ధతి ప్రకారం గతంలో ఏ విధంగా చేస్తున్నారో అందుకు భిన్నంగా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఇబ్బంది పడకుండా పెన్షన్ అందుకునేందుకు చర్యలు తీసుకోవాలనేసి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ప్రజలను మనకి ఆకర్షణీయతను చేసింది. అయితే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం, అదేవిధంగా వికలాంగులు చూసుకుంటే ఒక్కసారిగా 3,000 రూపాయలు పెంచడం, మంచంలో ఉన్న వారికి చూసుకుంటే ఒక్కసారిగా 10,000 రూపాయలు పెంచింది. పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వచ్చిన 2-3 రోజుల వ్యవధిలో బాధ్యతలు తీసుకున్న రోజే మొదటి పెన్షన్ల మీద ఈ సంతకం చేయడంతో రానుబాబు ఆనందోత్సవాలతో వికలాంగులు కావచ్చు, పెన్షన్ లబ్ధిదారులు కావచ్చు ఎవరైనా కానీ ఉన్నారు. రానుబాబు, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.